సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఈరోజు మనం మన వీడియోలో నిన్న పైథాన్ ఇన్స్టాలేషన్, దాని యొక్క కామెంట్స్, ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలో చూసాం కదా. ఈరోజు వీడియోలోకి వచ్చేసరికి బేసిక్స్ అనమాట. పైథాన్ బేసిక్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసేపాటికి కామెంట్స్ ఇన్ పైథాన్, నెక్స్ట్ వచ్చేసేపాటికి వేరియబుల్స్ ఇన్ పైథాన్, నెక్స్ట్ రూల్స్ ఫర్ వేరియబుల్ డిక్లరేషన్, నెక్స్ట్ డేటా టైప్స్. ఈ 4 ఈరోజు కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి కామెంట్స్ ఇన్ పైథాన్. మొన్న మనం ఒక దాంట్లో చూసాం కదా, అదేంటంటే పైథాన్ కామెంట్స్ ఎలా పెడతారంటే ఎలా చూసాం అనమాట. మనం ఈ హ్యాష్ సింబల్ యూజ్ చేసి కామెంట్ రాస్తారు పైథాన్లో చూసాం. బట్ కానీ ఇంకొక డిఫరెంట్ వే కూడా ఉంది, అది కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసేపటికి పైథాన్లో వేరియబుల్స్ ఎలా వాడతారు, నెక్స్ట్ ఆ వేరియబుల్స్ని డిక్లేర్ చేయడానికి ఉన్న రూల్స్ ఏంటి, పైథాన్లో ఉన్న డేటా టైప్స్ ఏంటి, డేటా టైప్ తెలియకుండా మనం ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ మనం ఎలా తెలుసుకోవాలి. సో ఈ ఎజెండా మనకి ఈరోజు ఎజెండా వచ్చేసి ఈ 4 అనమాట. ఫస్ట్ కమెంట్స్ ఇన్ పైథాన్ అన్నాం కదా, సో ఇవన్నీ క్లియర్ చేసేసి ఫస్ట్ కమెంట్స్ చూద్దాం. కమెంట్స్ ఇన్ పైథాన్. సో మొన్న మనం ఏం నేర్చుకున్నాం, కమెంట్స్ ఇన్ పైథాన్ అంటే ఇది ఈ సింబల్ పెట్టి కమెంట్ రాసాం కదా, ఇది ఒక సింగిల్ లైన్ కామెంట్. మళ్ళీ నెక్స్ట్ లైన్లో కమెంట్ రాయాలంటే మళ్ళీ హ్యాష్ సింబల్ యూజ్ చేసి మళ్ళీ ఏదో కామెంట్, ఏదైనా సరే అది కామెంట్ అయినా అనివ్వండి, వేరే ఏదైనా థింగ్ అయినివ్వండి, ఏదైనా మనం ఆ సింబల్ యూజ్ చేసి సింగిల్ లైన్ కామెంట్ మాత్రమే రాయగలం. బట్ మనం మల్టీ లైన్ కామెంట్స్ రాయాలంటే ఎలా, ఇక్కడ మల్టీ లైన్ కామెంట్స్ ఎలా వర్క్ అవుతాయి పైథాన్లో అనేది చూడండి. సింగిల్ కోట్స్ ఉంటాయి కదా, 1 2 3 సింగిల్ కోట్స్ యూజ్ చేయాలి. ఫస్ట్ దిస్ ఈస్ పైథాన్ కామెంట్, ఇది సింగిల్ లైన్ కామెంట్ కదా. సో ఇప్పుడు కామెంట్ని సెకండ్ లైన్లోకి తీసుకెళ్దాం. ఇక్కడ కామెంట్ని ఇక్కడికి తీసుకొచ్చాం కదా, ఇప్పుడు ఇది 2 లైన్స్ అయినాయి కదా. ఇప్పుడు 2 లైన్స్ అయితే అక్కడ మనం ఆల్రెడీ 3 సింగిల్ కోట్స్ ఓపెన్ చేసాం కాబట్టి 3 సింగిల్ కోట్స్ క్లోజ్ చేయండి. సో ఇది ఏమైంది, దిస్ ఈస్ పైథాన్ కామెంట్, ఇది పైథాన్ యొక్క కామెంట్ అని రాసాం. సో ఇది మనం సింగిల్ కోట్స్ 3 సింగిల్ కోట్స్ యూస్ చేసాం కాబట్టి ఇది కూడా ఆటోమేటిక్గా కామెంట్ కింద తీసుకుంటున్నాను అనమాట పైథాన్ అనేది. నెక్స్ట్ ఇంకొక వే ఏంటంటే ఇలాగే డబల్ కోట్స్ ఉంటాయి కదా, అవి 3 యూస్ చేసినా మనకు కామెంట్లానే వస్తాయి. దిస్ ఈస్ పైథాన్. సో ఏదో ఒకటి మన ఇష్టం, ఏదైనా రాసుకోవచ్చు. సో వచ్చింది రాసిన అనమాట. దిస్ ఈస్ పైథాన్ అనే దాన్ని సెకండ్ లైన్లోకి తీసుకెళ్తున్నాను, మల్టీ లైన్ కామెంట్ కాబట్టి. సో ఇదనమాట ఈ కామెంట్స్కి వచ్చేసేపటికి ఇది. సో మనం ఇంకొక డౌట్ ఉండొచ్చు, ఇప్పుడు మనం మామూలుగా కామెంట్స్ కాకుండా అసలు మామూలుగా ఏదైనా ఒక మెసేజ్ ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాం, PRINT ప్రింట్ డబల్ కోట్స్లో వెల్కమ్ అని ప్రింట్ చేస్తాం కదా. ఇప్పుడు ఇది మనకి కన్సోల్ ఏమిస్తుంది, వెల్కమ్ అని ప్రింట్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకవేళ ఈ లైన్ కామెంట్ అప్లై చేస్తే ఏమవుతుంది, అసలు వెల్కమ్ అనేది ప్రింట్ అవుతుందా అవ్వదా, ప్రింట్ అనేది వర్క్ అవుతుందా వర్క్ అవ్వదా కామెంట్ పెడితే. సో ఒకసారి దీన్ని ఐడియల్లీలో రన్ చేసి చూద్దాం, లేదా ఐడియల్లీ కాకపోయినా మనకి జనరల్గా CMD ఓపెన్ చేసి, ఐడియల్ అంటే మళ్ళీ పైథాన్ ఇవన్నీ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కాబట్టి మళ్ళీ ఫైల్ సేవ్ చేసి మళ్ళీ అంతా చేయడం ఎందుకని చెప్పి జస్ట్ నేను ఐడియల్లీలో చేస్తున్నాను. ఐడియల్లీలో ఎలా చేయాలంటే చెప్తా చూడండి. PY అని కొట్టండి, పైథాన్ కన్సోల్ ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ నేను చెప్పినట్టు కొట్టండి. ఇక్కడ హ్యాష్ కమెంట్, ఏం రాలేదు చూసారా, అది కామెంట్. సో మనకేమి రాలా. సో మనం ఇంకేం చెప్పాము, సింగిల్ కోట్స్ 3 యూజ్ చేయాలని చెప్పాం. సింగిల్ కోట్స్ 3 యూజ్ చేసాం చూడండి. ఇక్కడ ఏం రాద్దాం, ఇంటర్ప్రెటర్ అని రాద్దాం. ఇంటర్ప్రెటర్ ఇక్కడ సింగిల్ కోట్స్ 3 యూజ్ చేసాం. ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ ఎందుకు వచ్చింది. సో మనం డబుల్ కోట్స్ యూజ్ చేసి 3 యూజ్ చేద్దాం, అది చూడండి, అది వచ్చిందో రాదు చూద్దాం. ఇక్కడ ఏం రాద్దాం, కంపైల్ అని రాద్దాం. కంపైల్
ఇక్కడ వచ్చిందని చూడండి, ఇది వచ్చిందని చూడండి, ఇది వచ్చింది. అంటే ఇక్కడ మనకేంటంటే ఇది స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. ఇది పైథాన్ కన్సోల్ మనం కమాండ్ ప్రాంప్ట్లో రన్ చేస్తే, అది ఒకసారి ఐడిఎల్ఈలో రన్ చేసి చూద్దాం. ఐడిఎల్ఈలో అయితే రావు. ఇది పైథాన్ అఫీషియల్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా. దీనిలో ఒక ఫైల్ తీసుకుని, ఏదైనా ఫైల్ తీసుకుని, న్యూ ఫైల్ ఒకటి తీసుకుని రాసి చూద్దాం. సింగిల్ కమెంట్స్ కదా. దిస్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ పైథాన్. సింగిల్ కోర్స్ 3 యూజ్ చేసాం కాబట్టి 3 క్లోజ్ చేయండి. నెక్స్ట్ ఏదో ప్రింట్ స్టేట్మెంట్ రాయండి మన ఇష్టం. ప్రింట్ స్టేట్మెంట్లోకి వచ్చేసేపాటికి మనం ఏం రాద్దామంటే జస్ట్ కోడ్ ఎక్స్ప్లోర్ విత్ కృష్ణ, మన ఛానల్ పేరు కాబట్టి అది రాసాను అనమాట. సో ఇప్పుడు సేవ్ చేయాలంటే కంట్రోల్ ఎస్ నొక్కండి. కంట్రోల్ ఎస్ నొక్కినాక మనం ఏదో ఒక ఫోల్డర్లో ఈ పైథాన్ ఫైల్ని సేవ్ చేసుకోవాలి. సో సేవ్ చేస్తున్నాను అనమాట. sample2 ఏమని సేవ్ చేయాలి, py ఎక్స్టెన్షన్. సో sample2.py. ఇప్పుడు దీన్ని రన్ చేయాలంటే ఏం చెప్పాను, రన్ మీద క్లిక్ చేసిన తర్వాత రన్ మాడ్యూల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇది కొంచెం చూసారా, కోడ్ ఎక్స్ప్లోర్ విత్ కృష్ణ అని మాత్రమే వచ్చింది చూడండి. కోడ్ ఎక్స్ప్లోర్ విత్ కృష్ణ అని మాత్రమే వచ్చింది. ఎందుకని అంటారు చెప్పండి, మనం ఫైల్లో ఏమేమి రాసాం, ఇక్కడ ఒక 2 లైన్స్ ఆఫ్ కామెంట్స్ రాసాం. ఇది కామెంట్. ఇది మీరు ఈ ఫైల్లో రాస్తేనే దీని యొక్క డిఫరెన్స్ గమనించగలరు. ఎందుకంటే మీరు ఇందాక కన్సోల్లో చూసాం, కన్సోల్లో ఏమైంది, అది స్ట్రింగ్ కింద తీసుకుని మనకి అవుట్పుట్ కూడా ఒక స్ట్రింగ్ కింద సింగిల్ కోడ్ ఇచ్చేసింది అనమాట. స్ట్రింగ్ అంటే ఏంటి, నెంబర్స్ అంటే ఏంటి, ఇవన్నీ డేటా టైప్స్లో వస్తాయి. అవి కూడా ఈరోజే లాస్ట్కి చూద్దాం. ఫస్ట్ ఈ కామెంట్స్ అయింది కదా. నెక్స్ట్ ఇంకో కామెంట్ ఏం చెప్పాను మీకు, డబల్ కోట్స్ 3 యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కింద పెట్టాం కదా, పైన కూడా పెడదాం. పెట్టాను చూసారా. ఇప్పుడు మళ్ళీ సేవ్ చేయాలి. కంట్రోల్ ఎస్ నొక్కండి, మళ్ళీ రన్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ రన్ మీద క్లిక్ చేసి రన్ మాడ్యూల్ క్లిక్ చేయండి. ఇప్పుడు చూసారా మళ్ళీ కోడ్ ఎక్స్ప్లోర్ విత్ కృష్ణ అని వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు సింగిల్ కోడ్లో అయినా డబుల్ కోడ్ అయినా వర్స్ని 3 యూజ్ చేసి ఆ 3కి మధ్యలో మీరు ఏదైనా స్టేట్మెంట్స్ రాసినా ఏం రాసినా అది కామెంట్స్ కింద క్యారీ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇదంతా దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ పైథాన్ అనేది కామెంట్స్. మనం సింగిల్ లైన్ కామెంట్స్ ఎట్లా రాస్తాం మనకు తెలిసిందే కదా, హ్యాష్ హాయ్ అని పెడుతున్నాం. ఇది చూడండి. ఇప్పుడు మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ రన్ చేస్తున్నాం. మళ్ళీ రన్ చేస్తే వచ్చింది, హాయ్ అనేది వచ్చిందా, మళ్ళీ కోడ్ ఎక్స్ప్లోర్ విత్ కృష్ణ ఇదే వచ్చింది కదా. సో ఏంటంటే ఈ 2 కామెంట్స్ అనమాట. ఓ సరే, ఇప్పుడు ఈ లైన్ని కామెంట్స్లో పెడితే అవుతుందో చూద్దాం. అసలు ప్రింట్ అనేది వర్క్ అవుద్దా. ఇప్పుడు వరకు మనం ఏమనుకుంటున్నాం, కామెంట్స్లో పెట్టిన ఏది పని చేయదు. సో ప్రింట్ కూడా కామెంట్స్లో పెడితే పని చేయకూడదు మన రూల్ ప్రకారం. సో ఫస్ట్ హ్యాష్ యూజ్ చేసి హ్యాష్లో పెడతాను. కంట్రోల్ ఎస్, తర్వాత మళ్ళీ ట్రిపుల్ కోట్స్ పెట్టి చూద్దాము. కావాలంటే చూడండి ఏమీ ప్రింట్ అవ్వలేదు. ఎందుకని ప్రింట్ అవ్వలేదు, ఇక్కడ మనం ఏమీ రాయలేదు. మనం రాసిన ప్రింట్ స్టేట్మెంట్ ఎందులో ఉంది, దాన్ని కామెంట్ కింద చేసాం. కామెంట్ అంటే అది మీకు ఏది వర్క్ అవ్వదు. సో దీన్ని త్రిబుల్ కోర్స్లో పెట్టినా మీకు అదే వస్తుంది. సో అదొకసారి మీరు ట్రై చేయండి మీ ఓన్గా. నెక్స్ట్ మనం ఏమనుకున్నాం, ఇంకా ఫస్ట్ కామెంట్స్ అనుకున్నాం కదా. కామెంట్స్ తర్వాత వచ్చేసేపాటికి కామెంట్స్ అయిపోయింది. కామెంట్స్ తర్వాత వేరియబుల్స్. అసలు వేరియబుల్స్ ఏంటి, దాన్ని డిక్లేర్ ఎలా చేస్తారు, వేరియబుల్స్ ఇన్ పైథాన్ అండ్ డిక్లరేషన్ వేరియబుల్ పైథాన్ అండ్ ఇట్స్ డిక్లరేషన్. ఈ రెండింటి సంగతి చూద్దాం. ఫస్ట్ వేరియబుల్స్ డిక్లరేషన్ చేస్తున్నాం కదా. సో వేరియబుల్ డిక్లరేషన్ చేయాలంటే ముందు దానికి సంబంధించి మనకు ఒక 5 or 6 రూల్స్ ఉంటాయి అనమాట. ఆ 6 రూల్స్ మీరు కన్ఫామ్గా తెలుసుకోవాలి. అవి తెలుసుకోకుండా మీరు కనుక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే మీకు ఎర్రర్స్ వస్తాయి అనమాట. ఆ రూల్స్ ఏంటనే చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇవి రూల్స్. ఇవి నెంబర్స్ అసైన్ చేస్తున్నాను చూడండి ఒక దాని ముందు, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఫస్ట్ రూల్, సెకండ్ రూల్, థర్డ్ రూల్, ఫోర్త్ రూల్, అయితే ఫిఫ్త్ రూల్ అనమాట. సో వేరియబుల్స్ ఇన్ పైథాన్. అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, ఏదైనా ఒక నెంబర్ని కానీ లేకపోతే ఇంకేదైనా ఒక పేరుని కానీ ఒక నెంబర్ని కానీ ఏదైనా ఒక దాన్ని మీరు ఒక దాంట్లో స్టోర్ చేస్తే దాన్ని వేరియబుల్ అంటాం. ఆ వేరియబుల్కి ఏం పేరు పెట్టాలి అనేది ఈ రూల్స్ బట్టి మనం క్లారిటీ తెచ్చుకుందాం. ఫస్ట్ రూల్ ఏంటి, ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ ది అండర్ స్కోర్ క్యారెక్టర్. అంటే ఏంటి,
ఒక వేరియబుల్ని మనం డిక్లేర్ చేసేటప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి కింద. ఏంటంటే మనం ఏదైనా ఒక వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేసేటప్పుడు అయితే అండర్ స్కోర్తో అయినా స్టార్ట్ అవ్వాలి, లేదా ఏదైనా ఒక లెటర్తో అయినా స్టార్ట్ అవ్వాలి. సో మనం అండర్ స్కోర్తో స్టార్ట్ చేద్దాం. లెటర్తో అయినా స్టార్ట్ చేయొచ్చు. దాన్ని ఇంకోటి తీసుకుందాం. ఇది ఒక ఎగ్జాంపుల్ కదా, కామా. ఇంకోటి ఏంటంటే ఏతో స్టార్ట్ చేద్దాం. ఇది కూడా ఒక లెటర్ కదా. ఏ వేరియబుల్ నేమ్ కెనాట్ విత్ స్టార్ట్ ఏ నెంబర్. ఇది ఎగ్జాంపుల్ కదా, ఇక్కడ నాట్ ఎన్ ఎగ్జాంపుల్ అని రాస్తాను. నాట్ ఎన్ ఎగ్జాంపుల్ అంటే ఎగ్జాంపుల్ కానివి ఎలా ఉంటాయో చూద్దాం. అంటే నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. సో టూతో స్టార్ట్ అవ్వకూడదు. థర్డ్ రూల్ ఏంటి, ఏ వేరియబుల్ నేమ్ ఓన్లీ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్. అంటే ఏంటి, వేరియబుల్లో నెంబర్స్ కానీ ఆల్ఫాబెటిక్ క్యారెక్టర్స్ కానీ ఉండాలి. ఆల్ఫా న్యూమరిక్ అంటే అది ఆల్ఫా అంటే ఆల్ఫాబెటిక్ క్యారెక్టర్స్, న్యూమరిక్ అంటే న్యూమరికల్స్. 1 2 3 అండ్ సో ఆన్ అవి ఉంటాయి కదా, అవి అది ఇక్కడ ఇచ్చారు చూడండి. ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ అండర్ స్కోర్స్ కూడా ఉండొచ్చు. ఆల్ఫా న్యూమరిక్స్ అంటే ఏంటి, A to Z. ఇవి న్యూమరిక్స్ అంటే 0 to 9 అండ్ అండర్ స్కోర్ మనం ఇక్కడ వాడాం. సో నెంబర్ వాడచ్చు అంటున్నాడు కాబట్టి మనం A2 వాడదాం. ఇక్కడ ఏమన్నాడు, మనకి స్పెషల్ క్యారెక్టర్స్ వాడకూడదు అన్నాడు. తర్వాత అంటే ఇవి కాకుండా ఇంకేమైనా స్పెషల్ క్యారెక్టర్సే కదా, అందుకని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు సపోజ్ మనం సరే ఇది ఒక వేరియబుల్ కింద కాదు కదా అది. ఇప్పుడు సపోజ్ నేను ఇట్లా అనేది వేరియబుల్ కింద అయితే ఇక్కడ ఎక్కడైనా మనకి డాలర్ యూస్ చేయొచ్చు అన్నా. సో లేదు, ఇది వేరియబుల్ కాదు, ఇది వేరియబుల్ కాదు. ఇప్పుడు ఇది వేరియబులే, ఇది కూడా వేరియబులే. అండర్ స్కోర్ పక్కన ఏ పెట్టండి, అది కూడా ఒక వేరియబులే. లేకపోతే A2 పెట్టండి, లేకపోతే A3 పెట్టండి, ఏదో ఒక వేరియబుల్. మామూలుగా వేరియబుల్స్ అనేవి ఎలా డిక్లేర్ చేస్తామంటే, ఏదైనా ఒక నెంబర్ని కానీ ఒక పేరుని కానీ ఏదైనా డిక్లేర్ చేసేటప్పుడు దాని మీనింగ్ మనకి ఆ వేరియబుల్ అని చూస్తే మనకు అర్థమైపోవాలన్నమాట. ఆ వేరియబుల్ని చూస్తే ఓహో ఈ వేరియబుల్ దీనికి సంబంధించింది అలా డిక్లేర్ చేసుకోవాలన్నమాట. సో ఫోర్త్ రూల్ ఏంటి, వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఏజ్ అండ్ ఏజ్ ఆర్ 3 డిఫరెంట్ వేరియబుల్స్. ఇక్కడ చూసారా, గమనించారా, ఇదేంటి అన్ని స్మాల్ లెటర్స్లో ఉన్నాయి. ఏజ్ అనేది ఇది డిఫరెంట్. ఒక క్యాపిటల్ ఏ ఉంది ఫస్ట్ది, తర్వాత జిఈ ఉంది, ఇది డిఫరెంట్. తర్వాత అన్ని క్యాపిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 వేరియబుల్స్ మీరు ఒకటే అనుకుంటే తప్పరపాటు. ఎందుకంటే ఈ పైథాన్ లాంగ్వేజ్ వచ్చేపాటికి ఇది కేస్ సెన్సిటివ్. ఇక్కడ చూడండి, వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ అంటే ఇదే. ఇక్కడ ఒక్క క్యారెక్టర్ తేడా ఉన్నా మీకు వేరియబుల్ తేడా ఉన్నట్టే. ఇక్కడ చూసారా, ఫస్ట్ లెటర్ తేడా ఉంది, ఇక్కడ స్మాల్ ఏ ఉంది, ఇక్కడ క్యాపిటల్ ఏ ఉంది. అసలు దీనికైతే మొత్తం అన్ని క్యాపిటల్స్లో ఉన్నాయి. సో ఏజ్ 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 3 ఏజే, కానీ నేమింగ్ కన్వెన్షన్ ఇక్కడ అన్ని స్మాల్ ఉన్నాయి, ఇక్కడ ఫస్ట్ది క్యాపిటల్ ఉంది, ఇక్కడ అన్ని క్యాపిటల్స్ ఉన్నాయి. సో ఈ 3 డిఫరెంట్ వేరియబుల్స్ కింద పైథాన్ అనేది ట్రీట్ చేస్తుంది. ఇంకా ఫిఫ్త్ పాయింట్కి వచ్చేసేపాటికి ఈ పాయింట్ నేను ఇప్పుడు చెప్పిన మీకు అర్థం కాదు, ఎందుకంటే పైథాన్లో కీవర్డ్స్ అనేవి ఏంటో మీకు ఇంకా క్లారిటీ లేదు. అవి కొంచెం మీకు రాను పైథాన్ కొంచెం నేర్చుకున్న తర్వాత వస్తాయి అనమాట. సో కొంతమందికి సి తెలుసుంటే ఇఫ్, ఎల్స్, వైల్, డు వైల్, ఫర్, ఇవి కీవర్డ్స్ అనమాట. ఆ కీవర్డ్స్ని మనం వేరియబుల్స్ కింద యూజ్ చేయకూడదు. ఎందుకంటే వాటికంటూ కొన్ని రూల్స్, కొన్ని సింటాక్సెస్ ఆల్రెడీ డిఫైన్ చేశారు. ఆ డిఫైన్ చేసినవి మనం ఫంక్షన్ వేరియబుల్స్ కింద వాడటానికి ఉండదు. ఎందుకంటే అవి ఆల్రెడీ ఒక పర్పస్ కోసం వాటిని వాడుతున్నారు. ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఉందనుకోండి, దాన్ని ఒక కండిషన్ చెక్ చేయడానికి వాడతారు, అదొక పర్పస్. ఇప్పుడు మనం దాన్ని వేరియబుల్ కింద తీసుకుంటే అది మనకి ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో వీటి మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఎగ్జాంపుల్స్తో అయితే. సో ఇది కూడా అందరికీ క్లారిటీ కదా, ఇది తీసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం వేరియబుల్స్ అనుకున్నాం కదా. సో కామెంట్స్ ఎందుకు వాడతామని చెప్పాం కదా, వేరియబుల్ డిక్లరేషన్, దాని హెడ్డింగ్ కోసం వేరియబుల్ డిక్లరేషన్ చెప్పండి. ఇప్పుడు సపోజ్ ఏదో ఒక వేరియబుల్ ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఇప్పుడు మనం నేమింగ్ కన్వెన్షన్ చూద్దాం. నేమింగ్ కన్వెన్షన్ కూడా తీసుకుందాం. అండర్ స్కోర్ ఉండొచ్చు, ఏ ఉండొచ్చు, ఈక్వల్ టు 20 అంటున్నా. ఇప్పుడు అండర్ స్కోర్ ఏ అనేది ఒక వేరియబుల్, ఆ వేరియబుల్లో 20 అనే నెంబరు స్టోర్ అయింది. సో అది ఎలా చూస్తాము అంటే, ఇక్కడ ఒక నిమిషం మీకు చెప్తున్నాను. ఇది ఒక వేరియబుల్ అనుకోండి, ఇది ఒక వేరియబుల్ అనుకున్నట్టయితే ఇందులో మనకి ఏంటి 20 అనేది ఉంది. సో ఒక నిమిషం, ఇందులో 20
అనేది ఉంది. సరే ఏదో ఒకటి కొంచెం ఫాంట్ పెంచుదామని చూడండి, మీకు కనిపించదు క్లారిటీగా. ఇందులో ఇదిగోండి, ఇందులో 20 వచ్చింది చూసారా. ఇప్పుడు ఇది ఒక వేరియబుల్, అంటే ఏ అనే వేరియబుల్లో 20 అనేది మనం స్టోర్ చేసాం. ఇప్పుడు సపోజ్ మనం చూద్దాం, ఇప్పుడు ఈ వేరియబుల్ని ప్రింట్ చేస్తే మనకి ఏం రావాలి, 20 రావాలి కదా, ఎందుకంటే ఆ వేరియబుల్లో 20 చేసాం. ప్రింట్ అండర్ స్కోర్ ఏ, ఎందుకంటే మనం అండర్ స్కోర్ ఏ అనే వేరియబుల్లో 20ని డిక్లేర్ చేసాం. ఆ వేరియబుల్లో 20ని డిక్లేర్ చేసాం ఆ వేరియబుల్కి. సో ఇప్పుడు దాన్ని ప్రింట్ చేస్తే మనకేం వస్తుంది, Ctrl+కి సేవ్ చేయండి, తర్వాత రన్ చేయండి. రన్ చేసిన తర్వాత మనకి 20 ప్రింట్ అవుతుంది. చూసారా, 20 ప్రింట్ అయింది, ఇదిగోండి 20. సో ఇప్పుడు ఇంకొక విషయం మీకు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు అండర్ స్కోర్ ఏ అనే వేరియబుల్లో మీరు 20 ప్రింట్ చేశారు. సో మార్చి చూడండి, ఇప్పుడు 20 కాకుండా అదే వేరియబుల్లో ఇంకో నెంబర్ ఇచ్చి చూడండి, అండర్ స్కోర్ ఏ ఈక్వల్ టు 30. ఇప్పుడు మళ్ళీ అండర్ స్కోర్ ఏని ప్రింట్ చేయండి, ప్రింట్ అండర్ స్కోర్ ఏ. ఇప్పుడు గెస్ చేయండి, ఇప్పుడు ఏం ప్రింట్ అయిద్దో గెస్ చేసి కామెంట్స్లో పెట్టండి. అండర్ స్కోర్ ఏ ఈక్వల్ టు 30. ఫస్ట్ ఇనీషియల్గా అండర్ స్కోర్ ఏలో 20 స్టోర్ అయింది, దాన్ని మనం ప్రింట్ చేసుకుంటే మనకేమొచ్చింది, 20 వచ్చింది. మనం ఏం చేసాం, మళ్ళీ అండర్ స్కోర్ ఏకి 30 అసైన్ చేసాం. ఇప్పుడు మళ్ళీ అండర్ స్కోర్ ఏని ప్రింట్ చేస్తున్నాం చూడండి, సేవ్ చేయండి, సేవ్ చేసి ప్రింట్ చేయండి. మళ్ళీ ప్రింట్ చేస్తే మీకు 20, 30 వచ్చింది. ఏం డిఫరెన్స్ మీరేం గమనించారు ఏంటంటే, ఎప్పటికప్పుడు లేటెస్ట్గా మనం ఏమన్నా రీఅసైన్ చేస్తే అది మారిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇనీషియల్గా అండర్ స్కోర్ ఏలో 20 సేవ్ చేశారు, అది ఓకే. ఫస్ట్ అండర్ స్కోర్ ఏలో 20 సేవ్ అయ్యింది. 20 సేవ్ అయినాక ఏమైంది, మళ్ళీ మీరు దాన్ని ప్రింట్ చేసిన తర్వాత ఏం చేశారంటే, ఇక్కడ ఇనీషియల్గా 20 సేవ్ అయింది కదా, మీరు మళ్ళీ ప్రింట్ చేసిన తర్వాత ఏం చేశారు అంటే, అక్కడ అండర్ స్కోర్ ఏలో మళ్ళీ 30 సేవ్ చేశారనమాట. ఈసారి ఏమవుతుందంటే ఆ 20 పోయి 30 వస్తుంది, ఇంకా 20 పోయినట్టే. ఇంక మీకు ఆ 20 ఈ అండర్ స్కోర్ ఏలో ఉండదు, మీకు అండర్ స్కోర్ ఏలో ఏమవుతుంది, 30 వచ్చింది. సో ఇంకా మీకు దీంతో పని లేదు, ఇదేది ఇక మీకు అండర్ స్కోర్ ఏలో ఫస్ట్ ఇనీషియల్గా 20 ప్రింట్ చేశారు కదా, దాంతో పని లేదు. ఇది ఫాల్స్ అనమాట. అంటే లేటెస్ట్గా మనం ఏదైతే వేరియబుల్కి ఏదైతే నెంబర్ని కానీ ఏదైనా పేరుని కానీ ఏదైనా దేన్నైనా అసైన్ చేస్తే అది లేటెస్ట్గా అది మాత్రమే ప్రింట్ అవుతుంది. సో ఇది వేరియబుల్స్కి సంబంధించి మీరు ఇంకా వ్యాలిడ్ ఇన్వాలిడ్ వేరియబుల్స్ డిక్లరేషన్స్ అవన్నీ ఇచ్చి చూడండి. నెక్స్ట్ వచ్చేపాటికి డేటా టైప్స్. అసలు డేటా టైప్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఈ 20 అనేది ఒక డేటా కదా, ఆ డేటాని ఈ ఏ అండర్ స్కోర్ ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. టైప్ డేటా ప్లస్ టైప్ డేటా టైప్ ఆ 20 యొక్క టైప్ ఏంటి అర్థమవుతుందా మీకు. ఆ డేటా టైప్ అంటే 20 అనేది ఒక డేటా, దాని యొక్క టైప్ ఏంటి అది, అంటే అది డేటా టైప్ అంటే ఏంటంటే మీరు స్టోర్ చేసే ఒక డేటా యొక్క టైప్ని డేటా టైప్ అంటారు. ఇప్పుడు సపోజ్ 20 అనేది ఉంది, 20 అనేది ఒక ఇంటీజర్ కదా, సో దీని యొక్క డేటా టైప్ ఏమవుతుంది, ఇంటీజర్. సో ఇక్కడ నేను 30.0 ఇచ్చాను. పాయింట్స్ అంటే ఏంటి, డెసిమల్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో డెసిమల్స్ అనుకుండా ఫ్లోట్ అనే పదం వాడతారు, ఫ్లోటింగ్ పాయింట్స్ లేకపోతే ఫ్లోటింగ్ నెంబర్స్ అని వాడుతూ ఉంటారు అనమాట డెసిమల్స్కి సంబంధించి. 30.0 ఇది 30.0 అనేది ఏంటి, ఫ్లోట్. నెక్స్ట్ ఇంకేముంటాయి, ఫ్లోట్ కాకుండా నెక్స్ట్ స్ట్రింగ్ అనేది ఉంటుంది. స్ట్రింగ్ అంటే ఏంటంటే ఇక్కడ కామెంట్స్లో రాసేస్తున్నాను చూడండి, స్ట్రింగ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు మీ పేరు చూడు, సపోజ్ కృష్ణ అనే పేరు ఉందనుకోండి, KRISHNA, ఇవన్నీ ఏంటి, క్యారెక్టర్స్, సింగిల్ క్యారెక్టర్స్ అన్నీ కలిపి ఒక సీక్వెన్స్గా పెడితే అదొక స్ట్రింగ్ అయింది. దాన్ని ఎలా డిక్లేర్ చేయొచ్చు పైథాన్లో అనేది చూద్దాం. దాన్ని రెండు రకాలుగా డిక్లేర్ చేయొచ్చు, సింగిల్ కోట్స్ యూజ్ చేయొచ్చు, డబుల్ కోట్స్ యూజ్ చేయొచ్చు. నేను చూస్తున్నాను చూడండి, అండర్ స్కోర్ నేమ్ ఈక్వల్ టు, అండర్ స్కోర్ యూజ్ చేసిన పర్లా చేయకపోయిన పర్లా, స్టార్టింగ్ అండర్ స్కోర్ అయినా ఉండొచ్చు లేకపోతే లెటర్ అయినా ఉండొచ్చు. నేను ఈజీగా కన్వెన్షన్ కోసం డిక్లేర్ చేస్తున్నాను అనమాట అలా వేరియబుల్ని.
అండర్ స్కోర్ కృష్ణ అయింది కదా. దీన్ని ప్రింట్ కొట్టండి. ప్రింట్ అండర్ స్కోర్ నేమ్, సారీ అండర్ స్కోర్ నేమ్. ఇప్పుడు ప్రింట్ అయింది. ఇప్పుడు దీనికి సేవ్ చేసి మళ్ళీ రన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ అయింది? కృష్ణ అని ప్రింట్ అయింది కదా. సో నాకు మీకు ఏం చెప్పాను, 2 రకాలుగా సేవ్ చేయొచ్చు అని చెప్పా కదా, అది కూడా చూడండి. సింగిల్ కోట్స్ కూడా యూస్ చేయొచ్చు. సింగిల్ కోట్స్ Ctrl+S. ఇదిగోండి వచ్చింది చూసారా, 20 30 కృష్ణ. సో ఇవి ఓకే, మాకు ఎలా తెలుస్తుంది ఇవి 20 అనేది ఇంటీజరు, 30 అనేది ఫ్లోటింగ్ పాయింట్ అని, నేమ్ అనేది స్ట్రింగ్ అని మాకు ఎలా తెలుస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. సో దానికి కూడా పైథాన్లో ఒక ఫంక్షన్ ఉంది. దాన్ని మనం ఇక్కడ ఎలా వాడాలంటే, అది టైప్ అనే ఫంక్షన్ ఉందన్నమాట. సో ఏంటిది అది? టైప్. ఎప్పుడైనా ఫంక్షన్ అంటే దానికి చివర పెరాంథసిస్ ఉంటాయి. ఇవి రెండు క్లోజింగ్ పెరాన్సిస్, ఓపెనింగ్ పెరాన్సిస్. ఇది ఒక ఫంక్షన్ కదా, టైప్. ఇది ఎలా వర్క్ అవుతుంది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అండర్ స్కోర్ ఏ ఒక టైప్ ఏంటో తెలుసుకుందాం. టైప్ ఆఫ్ అండర్ స్కోర్ ఏ. సో ఈ దాన్ని తెలుసుకున్నాం కదా. మళ్ళీ తర్వాత ఇప్పుడు మార్చాం కదా వేరియబుల్ని. సో మళ్ళీ చెప్దాం. మళ్ళీ మార్చిన తర్వాత టైప్ ఏంటో మనకు తెలుసుకోవాలని ఉంది కాబట్టి మనం దాన్ని కూడా ఒకసారి కొట్టి చూద్దాం ఏమనిస్తుందో. సో ఇక్కడ నేమ్ అనే దాని టైప్ కూడా మనం తెలుసుకుందాం. ప్రింట్ టైప్ ఆఫ్ అండర్ స్కోర్ నేమ్. ఇవి మెయిన్గా ఇప్పుడు ఈ టైప్ ఏంటో మీకు తెలిస్తే మీకు డేటా టైప్స్ ఏంటో తెలిసిపోయినట్టే. ఇప్పుడు Ctrl+S నొక్కాను, సేవ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ నేను రన్ చేస్తున్నాను చూడండి. రన్ మాడ్యూల్ కొట్టిన తర్వాత ఇక్కడ ఏమైనా చూడండి, 20 ఫస్ట్ అండర్ స్కోర్ ఏలో 20. ఇప్పుడు మీకు క్లారిటీగా రెండు ఒకేసారి పక్కన పెడతాను, ఆగండి, మీకు క్లారిటీగా ఉంటుంది అప్పుడు. ఇదిగోండి, ఇది కోడ్, ఇవి అవుట్పుట్స్. సో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఈ అవుట్పుట్ ఇది కాబట్టి దీన్ని ప్రిఫర్ చేయండి. ఈ అవుట్పుట్ని మాత్రమే ప్రిఫర్ చేయండి. లాస్ట్ కింద ఉన్న అవుట్పుట్ని ప్రిఫర్ చేయండి. ఇదిగోండి, ఇది ఇప్పుడు ఈ అవుట్పుట్లో ఏంటంటే, ఇక్కడ నేను కవర్ చేశాను కదా 20 ఫస్ట్ అండర్ స్కోర్ ఏ, దాన్ని ప్రింట్ చేసాం. అక్కడ 20 అనేది అండర్ స్కోర్ ఏ అనే వేరియబుల్లో 20 స్టోర్ అయింది. అది ఇప్పుడు మనకి ఎలా మెమరీ ఉండిద్దో కంప్యూటర్ కూడా కొంత మెమరీ ఉంటుంది. అలా అండర్ స్కోర్ ఏకి కొంత మెమరీ అసైన్ చేసి ఆ మెమరీలో 20 అనే వేరియబుల్ సేవ్ అయింది. సో ఆ 20 ప్రింట్ అయింది. తర్వాత ఏం చేసాం, అండర్ స్కోర్ ఏ అనేది ఏ టైప్ మనం ప్రింట్ చేసాం టైప్ అనే ఫంక్షన్ యూస్ చేసి. ఇప్పుడు ఏమి ఇచ్చింది? ఇంట్ అని ఇచ్చింది. ఇంట్ అంటే ఏంటంటే ఇంటీజర్ యొక్క షార్టెస్ట్ ఫామ్. మనం ఎక్కడైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో డైరెక్ట్ ఇంటీజర్ అని వాడకుండా ఈ షార్టెస్ట్ ఫామ్ వాడతాం, ఇంట్ అని. నెక్స్ట్ అండర్ స్కోర్ ఏలో మళ్ళీ ఏం చేసాం, 30.0 అనేది అసైన్ చేసాం కదా. అసైన్ చేసినప్పుడు మళ్ళీ ప్రింట్ అండర్ స్కోర్ ఏ కొట్టాం, అంటే 30 ప్రింట్ అయింది. ఇక్కడ కూడా అంతే, డెసిమల్కి ఏమని పడతాం, కీవర్డ్. ఇవన్నీ కీవర్డ్స్. ఇంట్ అనేది ఒక కీవర్డ్, ఫ్లోట్ అనేది ఒక కీవర్డ్, ఎస్టీఆర్ అనేది ఒక కీవర్డ్. సో టైప్ ఆఫ్ మళ్ళీ అండర్ స్కోర్ ఏలో మార్చాం కదా, నెంబర్ మార్చాం కదా 30.0 అని. సో ఇక్కడ ఏమొచ్చింది, ఫ్లోట్. 30.0 అంటే ఫ్లోట్ కదా, అందుకని మనకు ఫ్లోట్ అని వచ్చింది. నెక్స్ట్ స్ట్రింగ్ అనుకున్నాం కదా, స్ట్రింగ్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే. సో ప్రింట్ అండర్ స్కోర్ నేమ్ అని ప్రింట్ చేస్తే ఏమైంది, కృష్ణ. మనం ఇక్కడ కృష్ణ అని ఇచ్చాం కదా, కృష్ణ ప్రింట్ అయింది. సో దాని తర్వాత దాని యొక్క టైప్ మనం ప్రింట్ చేసాం చూడండి, టైప్ ఆఫ్ అండర్ స్కోర్ నేమ్. దాన్ని ఏమైనా ప్రింట్ అయింది, ఎస్టీఆర్ అని ప్రింట్ అయింది. ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్ అనమాట. ఎస్టీఆర్ అనేది ఒక కీవర్డ్. ఇప్పుడు మనకి సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే స్ట్రింగ్ అని చెప్పావు కదా. ఒకసారి సింగిల్ క్యారెక్టర్ ఎలా వస్తుందో చూద్దాం. సి ఈక్వల్ టు సింగిల్ క్యారెక్టర్ అయితే స్ట్రింగ్ అని వస్తుందా, క్యార్ అని వస్తుందా. అంటే కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో క్యారెక్టర్ అనేది కూడా ఉంటుంది. సో పైథాన్లో అది ఉందో లేదో మనం టైప్ అని కొడితే మనకు తెలిసిపోతుంది అనమాట. ప్రింట్, నేను ఇంకా సీన్ ప్రింట్ చేయట్లా, ఎందుకంటే మీకు ప్రింట్ కొడితే మళ్ళీ ఏమొస్తుంది, ఏనే వస్తుంది కదా, అందుకని నేను సీన్ ప్రింట్ చేయట్లా. టైప్ ఆఫ్ సి, Ctrl+S. రన్ చేయండి. రన్ కొట్టి రన్ మాడ్యూల్ కొట్టండి. ఇప్పుడు ఏమొచ్చింది చూడండి, అది సింగిల్ క్యారెక్టర్ ఎన్నా సరే పైథాన్లో అది స్ట్రింగే, క్యారెక్టర్ కాదు. ఓకేనా. ఇప్పుడు మనం చివరిలో ఏం ప్రింట్ చేసాం, మీకు ఒకసారి కోడ్ అవుట్పుట్ రెండు ఒకేసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, సి ఈక్వల్ టు సింగిల్ కోట్స్లో ఏ అనేది తీసుకున్నాం, అవునా కదా.
ఏ అనేది తీసుకున్నప్పుడు మనకేమొచ్చింది, మనకొచ్చింది ఏంటి, ఏ మనం ప్రింట్ చేయలేదు కాబట్టి ప్రింట్ అవ్వలేదు. ఆ సి యొక్క టైప్‌ని ప్రింట్ చేస్తే ఇక్కడ చూడండి ఈ సి ఉంది కదా! ఈ సి యొక్క టైప్ ప్రింట్ చేస్తే మనకేమొచ్చింది, మనకిక్కడ ఎస్‌టిఆర్ అని వచ్చింది. ఎస్‌టిఆర్ అంటే మళ్ళీ స్ట్రింగ్ అనమాట. సింగిల్ క్యారెక్టర్ అయినా సరే అది స్ట్రింగే. ఇది డేటా టైప్స్కి సంబంధించి వేరియబుల్ డిక్లరేషన్. ప్రతి దాంట్లో వేరియబుల్ డిక్లరేషన్ అనేది ఉంటుంది. వేరియబుల్ డిక్లరేషను డేటా టైప్స్ అనేవి ఇంటర్లింక్డ్ టాపిక్స్. ఎందుకంటే వేరియబుల్ డిక్లేర్ చేస్తాం, ఏదో ఒక నెంబర్తోనో పేరుతోనో డిక్లేర్ చేస్తాం. ఆ డిక్లేర్ చేసినప్పుడు ఆ వేరియబుల్సే మ్యాక్సిమం డేటా టైప్స్ కింద ఉంటాయి. ఇప్పుడు ఇదొక అండర్స్కోర్ ఏ అనేది ఒక వేరియబుల్. ఇందులో మనం ఏ డేటా టైప్ స్టోర్ చేసాం, 20 అనేది ఒక ఇంటీజర్. ఇంటీజర్ అనే వేరియబుల్ని స్టోర్ చేసాం. సో ఇంకా ఏమన్నా కవర్ చేయాల్సినవి ఉన్నాయా? సో ఇదనమాట ఈ వేరియబుల్ డిక్లరేషన్ అండ్ వేరియబుల్ రూల్స్. వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి అనే రూల్స్ నేర్చుకున్నాం కదా. సో ఇంకొక మెయిన్ ఒకటి ఉంది. అదేంటంటే పైథాన్లో మెయిన్గా ఇంటెండేషన్ అని ఒకటి ఉంటుంది. అది సిలో, జావాలో వీటిలో ఉండదు. మెయిన్గా పైథాన్లో ఇంటెండేషన్ అని ఉంటుంది. అది మీకు రావాలంటే మీకు ఇఫ్ స్టేట్మెంట్స్ తెలిసి ఉండాలి. ఇఫ్ స్టేట్మెంట్స్ తెలిసి ఉండాలి. సో ఇప్పుడే ఇఫ్ స్టేట్మెంట్స్ స్టార్ట్ చేయలేం కాబట్టి నెక్స్ట్ వీడియోస్లో ఇఫ్ స్టేట్మెంట్స్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ఇంటెండేషన్ గురించి నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సపోజ్ ఊరినే శాంపుల్గా చూద్దాం ఇంటెండేషన్ వర్క్ అవుతుందో లేదో. కంట్రోల్ ఎస్ చేశాను. ఇక్కడ స్పేస్ ఇచ్చాను, గమనించండి. ప్రింట్ ముందు థర్డ్ లైన్లో ఇప్పుడు ఇక్కడ చూడండి, అన్ఎక్స్పెక్టెడ్ ఇంటెండ్ అంటే ఇంటెండేషన్ అంటే మీకు ఇక్కడ కన్నా ఇఫ్ స్టేట్మెంట్స్లో అయితే బాగా వర్క్ అవుతుంది అనమాట. ఏదైనా సరే పైథాన్లో ఇక్కడ ఇంటెండేషన్ వచ్చింది చూసారా, ఓకే ఎర్రర్ అని చూపిస్తుంది. ఎర్రర్ ఎక్కడ కూడా చూపించింది. ఎర్రర్ ఇక్కడ ఏంటి ఎర్రర్ మీకు అర్థం కాకపోవచ్చు. చూడండి ఇప్పుడు అన్నీ ఇందాక సీక్వెన్స్లో ఉంటే మనకి ఏం ఎర్రర్ రాలి. మనం ఒక్కదానికి ఒక ట్యాబ్ స్పేస్ ఇచ్చాం. మళ్ళీ ట్యాబ్ స్పేస్ తీసేయండి, మళ్ళీ సేవ్ చేయండి, మళ్ళీ రన్ కొట్టండి. మళ్ళీ రన్ కొట్టినప్పుడు రన్ అయిపోయిందా? అంటే దీని అర్థం ఏంటంటే మీకు పైథాన్లో మెయిన్లీ మీరు ఫోకస్ చేయాల్సింది ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇంటెండేషన్ మెయింటైన్ చేయాలి. మీరు ఒక వేరియబుల్ని ఇక్కడ కొట్టి సిలో కొట్టినట్టు ఇంకో వేరియబుల్ని ఎక్కడో కొట్టి ఇంకో దాన్ని ఎక్కడో కొట్టి ఇదంటే కామెంట్, దీనికి అంత వాల్యూ ఉండదు అనుకోండి. ఇంకో దాన్ని ఇంకెక్కడో కొడతాను అంటే ఇందులో మెయిన్లీ ఇంటెండేషన్ ఎందుకంటే మనకి పైథాన్ జావాలో కర్లీ బ్రాకెట్స్ ఉంటాయి మీరు గమనించినట్లయితే. ఇందులో అలా లేవు కదా. సో దాని యొక్క మెయిన్ మోటో ఏంటంటే అవి ఇంటెండేషన్తో రీప్లేస్ చేశారనమాట. అది. సో ఇంకా రిమైనింగ్ టాపిక్స్ మిగతావి ఇంకా బేసిక్సే కానీ కాబట్టి ఇప్పుడు అయినవి. మిగతావి వీటి తర్వాత ఇంకేమేమి చూడాలి అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే.